అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం బ్రతుకుతున్నది కలియుగంలో. ఈ కలియుగంలో ఎక్కడ చూసినా బాధలు, కష్టాలు, కన్నీళ్ళను మాత్రమే అనుభవిస్తున్నాం. మనం ప్రతిరోజు మన సమస్యలు ఎవరికి చెప్పుకోలేక, ఎవరితో చెప్పినా ఎవరు మనల్ని పట్టించుకోక, మన ఇంట్లో మనమే శత్రువుల్లా ఎప్పటికప్పుడు కలిసి తిరగలేక ఎదుటి మనుషులతో ఏం చేయాలిరా దేవుడా, ఎందుకు ఈ జీవితం, అసలు ఎందుకు బ్రతికున్నాను అని చాలా కష్టంగా గడుపుతున్న రోజుల్లో ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక నియమం పెట్టుకొని, ఒక 11 రోజులు, 9 రోజులు, 21 రోజులు, ఇలా మీకు నచ్చినట్టు, దీనికి పెద్ద నియమాలు ఏం పాటించవలసిన అవసరం లేదండి. ఇలా పాటిస్తూ మీరు ఈ ఒక్క మంత్రాన్ని పడుకునే ముందు మీకు నచ్చినన్ని సార్లు, 108 సార్లు కావచ్చు, 1 నిమిషం కావచ్చు, వీలైనంత టైం ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించి చూడండి. మీకు కూడా మీ ఇంట్లో మనశ్శాంతి అయితే ఖచ్చితంగా లభిస్తుంది. ఏదైనా సరే మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆ మంత్రాన్ని ఒకసారి చెప్తాను. ఓం ఐం గ్లౌం నమో వరాహ వదనాయై నమః. ఓం ఐం గ్లౌం నమో వరాహ వదనాయై నమః. ఓం ఐం గ్లౌం నమో వరాహ వదనాయై నమః. ఈ మంత్రాన్ని మీకు నచ్చినన్ని రోజులు, నచ్చినన్ని సార్లు, అంటే ఎక్కువ నియమాలు కాదు, నేను ఇన్ని రోజులు చెప్తాను, ఇన్నిసార్లు రోజుకి చెప్తాను అని మనసులో అనుకొని మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీ జీవితం అయితే మారుతుంది. అందరికీ నమస్కారం.